ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించింది, ఈ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వార్తలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది అనేది బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. బండి సంజయ్ సాధారణంగా ఆయన సంచలన వ్యాఖ్యలు మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక సంచలనం ఉంటుంది. అట్లనే సంచలన వ్యాఖ్య వారు చేసినది కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కేసీఆర్ కుట్ర అని అన్నారు. ఈయన ఉన్నది బీజేపీలో, చెప్పిందో టీఆర్ఎస్ వాళ్ళ గురించి, బీఆర్ఎస్ గురించి. మరి బీఆర్ఎస్ ఏం ప్లాన్ చేస్తుందో ఈయనకి ఎట్లా తెలుసు అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈ మాట చెప్పిన వెంటనే పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో కౌంటర్ కూడా వచ్చింది. తమ పార్టీని ముట్టుకునే, ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని, అది సాధ్యమయ్యేది కాదు అని, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేందుకు ఈ వ్యాఖ్యల నిదర్శనమని పొన్నం ప్రభాకర్ కౌంటర్ చేయడం. ఈ ఇద్దరి వ్యాఖ్యలపైన కేటీఆర్ మరో కౌంటర్ చేయడం. కాంగ్రెసు బీజేపీ రెండు ఒకటే కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఆ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఎట్లా మాట్లాడుకుంటున్నారో విషయం స్పష్టమైంది. వారిద్దరి దోస్తానుంది ఆ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందన్నమాట కేటీఆర్ చేసిన వ్యాఖ్య. ఈ ముగ్గురు నాయకుల మాటలు చూసినప్పుడు ఈ గడిచిన నెల రోజుల కాలం నుంచి బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా చెప్పిన మాటలు, సంజయ్ కంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు, ప్రభుత్వం త్వరలో మనదే రాబోతున్నదని బీఆర్ఎస్ నాయకులు చేసిన కామెంట్లు కూడా ఉన్నాయి. అయితే వాస్తవ పరిస్థితిని కొంచెం మనం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక ఈ పదే పదే ఈ మాటలు రావడం వెనుక కారణం ఏమిటి? ఇందులో ఉన్న కొంచెం కుడి ఎడమ ఆలోచన చూస్తే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైతే డోకా లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. బహుశా కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పని కూడా చేయకపోవచ్చు. ఎందువల్ల రూరల్ తెలంగాణలో వచ్చిన సీట్లలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపే కనబడుతున్నారు. నగరంలో కొంత విజబుల్ డెవలప్మెంట్ ఉంది అనుకున్న దగ్గర బీఆర్ఎస్కు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, సీట్లు ఎక్కువనే వచ్చినాయి. కొంచెం పోలిక చేసి చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని 6 నెలలకో లేదా వారన్నమాట అయితే 6 నెలలు లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్య. కానీ కేసీఆర్ ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తే తాము ఊరుకునేది లేదని, ఎంతకైతే అంతకు అనే మాట కూడా వారు అన్నారు. ఒకసారి పరిగెత్తడం ప్రారంభమైన తర్వాత తాము కూడా పరిగెత్తాల్సిందే అని ఒక మాట కూడా అన్నారు. అంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడితే కనుక, ప్రభుత్వం పడిపోతుందనే వాతావరణం వస్తే కనుక తాము ఇంతదాకైనా వెళ్తామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పింది. దీనికి తోడు 10 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు వారి అనుభవాలు ఏమిటో కూడా చూసి ఉన్నారు. కాబట్టి దీంతో పాటుగా మునుపు పోయినట్లుగా ఈసారి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశాలు లేశమాత్రము లేవు అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సరే, కేసీఆర్కు టచ్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఏమిటి అనేది కొన్నిసార్లు రాజకీయంగా మైండ్ గేమ్ జరుగుతూ ఉంటుంది. ఈ మైండ్ గేమ్లో నిజాల కంటే కూడా అబద్ధాలు ఎక్కువ ప్రచారం అవుతూ ఉంటాయి. ఈ అబద్ధాలు ప్రచారమై నిజాన్ని మరుగుపరిచి మరింత గందరగోళానికి దారితీస్తాయి. అలాంటి గందరగోళమే ఈ స్టేట్మెంట్ల వల్ల ఏర్పడుతూ ఉన్నది. బహుశా ఆనాడు బీఆర్ఎస్ నాయకులు చేసింది వారి కార్యకర్తల్లో ఊపును, ఉత్సాహాన్ని తీసుకురావడానికి చేసిన వ్యాఖ్యలు అయి ఉండవచ్చు. అవి ఓడిపోతామని అనుకోలేదు, వారు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి. కాబట్టి దాన్ని తేరుకునేందుకోసమే అట్లా మాట్లాడి ఉండొచ్చునేమో. ఇంకా లోతులకు వెళ్తే వారి మనసులో ఏముంది అనే దానికి అయితే తెలియదు. కానీ ఆ సందర్భంలో వారు మాట్లాడిన మాటలు ఆ అర్థాన్ని స్ఫురించినాయి. ఇక్కడ వీరి వ్యాఖ్యల ఆధారంగానే కావచ్చు, లేదా మరి ఆయనకున్న సమాచారం ఏమిటో తెలియదు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత సర్కారు ఉండదు అనే అంశం బండి సంజయ్ మాటలు ఇవన్నీ వాస్తవాలు, అంటే రియలిస్టిక్గా కనబడుతున్న వాతావరణానికి తద్భిన్నంగానే ఉన్నాయి. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకున్నారు, మార్చాలి ప్రభుత్వాన్ని అనుకున్నారు. ఆ మార్పు కనబడింది. ఈ కనబడిన మార్పును ప్రజల ఆలోచనకు విరుద్ధంగా వెళితే కనుక ఇబ్బందులు తప్పు. రెండవది, ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమై వారు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోతే, నిజంగానే ప్రజల అభిష్టానికి తద్భిన్నంగా కనుక పరిపాలన ఉంటే, ప్రజల్లో ఒకవేళ వ్యతిరేకత వస్తే కనుక ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్న పెద్దగా ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లా చేయవలసి వచ్చిందని
సర్దుబాటు చేసుకోవడానికి, సర్ది చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అవేవీ లేవు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులే. ఈ ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల నుంచే ఈ తరహా కామెంట్లు వస్తున్నప్పుడు అది ప్రజల లోపల వ్యాఖ్యలు చేసేవారిపైన, బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన, ఈ రెండింటిపైన కూడా కొంత వ్యతిరేక భావన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందువల్ల ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది, వారు ఇంకా సర్దుకోలేదు. ఒక 6 నెలలు, ఏడాది లోపల వాళ్ళు తప్పులు చేస్తే కనుక, పరిపాలన సాధ్యం కాకుంటే కనుక, ప్రజలకు వారిచ్చిన హామీలు నెరవేర్చడంలో జాప్యం జరిగితే కనుక, పరిపాలన పద్ధతులు తెలియకుంటే కనుక, పరిపాలన విధానమే లేకుంటే కనుక, ఇవి అస్తవ్యస్తంగా ఉంటే కనుక, లేదా 1980లో 60, 70లో కాంగ్రెస్ వ్యవహరించినట్టుగా వ్యవహరిస్తే కనుక అప్పుడు ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత రావచ్చునేమో. కానీ ఇప్పటికైతే వారు చాలా వేగంగానే వెళ్తున్నారు, పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మిగతా మంత్రులంతా కూడా యాక్టివిటీలో ఉన్నట్లు కనబడుతూ ఉన్నారు. ఒక విజిబిలిటీ కనబడుతున్నది వారి పనిలో. కాబట్టి ఈ మార్పును తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ప్రజాపాలన ద్వారా, లేకపోతే కనుక ప్రజాభవన్ నుంచి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడము, ఇట్లాంటి విషయాలు కూడా కొంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మునుపటి 10 ఏళ్ల కంటే కొంత భిన్నంగా ఉన్నాయి. ఒక భిన్నమైన వాతావరణం స్పష్టంగా కనబడుతున్నది. ఇలాంటి వాతావరణం కనబడుతున్నప్పుడు కొంత గందరగోళానికో, లేకపోతే కనుక రాజకీయంగా సంచలనాత్మకమైన కామెంట్లకు దృష్టి తమ వైపు తిప్పుకోవడానికో చేసిన కామెంట్లుగానే బహుశా ఇప్పటికైతే ఇవి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ కాకుండా తద్భిన్నమైన అంశాలు ఏమన్నా చోటు చేసుకుంటే కనుక అప్పుడేమన్నా ఉంటుందేమో. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన డోకా అయితే ఏం లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏం లేదు, ఆ తర్వాత కూడా ఏముండదు. ఉండే అవకాశాలు ఇప్పటికైతే లేవు. ఎందుకంటే పూర్వంలాగా ఓటర్లు లేరు, పూర్వంలాగా ప్రజలు లేరు. ఇవాళ కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన తర్వాత, అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా విషయాలను ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు తర్కబద్ధంగా ఆలోచించి ఏది బాగుంది, ఏది బాగలేదు, ఎవరెందుకు మాట్లాడుతున్నారనే విషయాల పట్ల అవగాహన పెంచుకుంటూ ఉన్నారు. ఈ కొత్త తరం కూడా అన్ని విషయాలను గమనించినట్లే ఉంటారు. కానీ తెలంగాణ సమాజంలో అన్ని విషయాలు గమనిస్తారు. ఏమి తిన్నట్టుగానే కనబడతారు. కానీ అన్ని విషయాలు తెలుసు, కానీ బయటికి బలంగా వ్యక్తీకరణ అన్ని సందర్భాల్లో ఉండదు. అది అవసరం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి అది వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ మాటలే కనుక పదే వస్తే బహుశా ఈ మాటలకంత పట్టింపు కూడా లేకుండా పోయే సూచన కూడా ఉన్నది. కాబట్టి ఈ పొన్నం ప్రభాకరు, అద్దంకి దయాకరు, మిగతా నాయకులు చాలా సీరియస్గానే కామెంట్లు, మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కామెంట్లు కూడా అన్నారు, తమ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు అని. ఒకవేళ ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వచ్చినా సరే తాము తీసుకునేది లేదు అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎటువైపు నుంచి ఎటువైపు వలసలను ప్రోత్సహించే లేదు అనే ఒక వాతావరణం రెండు వైపుల నుంచి వినబడింది. బీఆర్ఎస్ నాయకులు కూడా, పెద్ద నాయకులు ఎవరు బయటకు వచ్చి ఇట్లా చేస్తాము అంటే అది ఉంటుంది ఆ వాతావరణం వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. సరే, అట్లాంటి వాతావరణం కూడా ఇప్పుడు లేదు. మీడియాలో చాలా ప్రధానంగా వస్తున్నాయి. ఈ సంచలనాత్మకమైన అంశాల పట్ల కొంత భిన్నమైన చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఉన్న అటు ఇటు కుడి ఎడమ ఉన్న అన్ని అంశాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్న బలము, ఈ ఇన్ని అంశాలు మొత్తం గమనించినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకా అయితే ఏమీ లేదు.